బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంకా బంగాళాఖాతంలో కంటిన్యూ అవుతోందా? దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఏ మేరకు ఉండబోతోంది? బెంబేలెత్తి చేసిందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా కొన్ని సందర్భాలు అయితే మాత్రం కాస్త స్టాగ్నేట్గా అక్కడే ఉండిపోయిందా అన్నట్టుగా సిచ్యువేషన్ మారింది. సో ఇక్కడి నుంచి ఇప్పుడు ఎటువంటి సినారియో ఉంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, సో ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి సినారియో ఉంది, ఏ జిల్లాల మీదకు ఇంకా భారీ వర్ష సూచన ఉందా, లేకపోతే సాధారణ వర్షపాతం ఉందా, భారత వాతావరణ శాఖ ఏమంటోంది, ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. బంగాళాఖాతంలో బలహీనపడింది అల్పపీడనం, తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపు ఎల్లుండి దక్షిణ కోస్తా రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనానికి సంబంధించి తీవ్ర అల్పపీడనం బలహీనపడి ప్రస్తుతం అల్పపీడనంగా కొనసాగుతోంది. ఒక్కసారి ఆ అంశానికి సంబంధించి నేను విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తాను జూమ్ ఎయిట్ సాయంతో. మీరు చూస్తే కనుక ఇది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. మీరు చూస్తే ఇప్పుడు పరిధి ఏ స్థాయిలో తగ్గిపోయిందో మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే మీరు చూస్తే ఇటు గుంటూరు నుంచి మొదలుపెట్టి కాస్త తెలంగాణ వరకు కూడా చెదురుముదురుగా వర్షాలు కురుస్తున్నాయి. మేఘావృతమైన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నెల్లూరు, తిరుపతి, ఒంగోలు ఈ ప్రాంతాల మీద మేఘావృతం ఉంది. కాస్త తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్న పరిస్థితి. దాంతోపాటు చెన్నైకి సంబంధించి ఇది రేపటికి పూర్తిగా ఇంకా బలహీనపడే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తిగా మాయమైపోయే సిచ్యువేషన్ అయితే మాత్రం మనకి కనిపిస్తుందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతుందనేది వివరించే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు విండీ సాయంతో మీరు చూస్తే కనుక ఇదిగో ప్రెసెంట్ ఇది పరిస్థితి. హైదరాబాద్తో పాటు ఇదిగోండి కాస్త మీకు స్కై బ్లూ కలర్లో కనిపిస్తోంది కదా, ఇదంతా కూడా మేఘావృతమై ఉంది. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా థండర్ స్టార్మ్స్ అంటే ఉరుముల మెరుపులతో అటువంటి పరిస్థితులు లేవు. వరంగల్ కావచ్చు, హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో మీరు స్కై బ్లూగా మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయనే చెప్పుకోవాలి. ఇక్కడ ఈ అంశానికి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. సో ఈ నేపథ్యంలో ఇక రాబోయే రోజులు ఎలా ఉండబోతోంది, ఇదిగో కాస్త ఇంపాక్ట్ మారే అవకాశం కనిపిస్తోంది. కాస్త బలహీనపడబోతోంది ఈ అల్పపీడనం. తీవ్ర అల్పపీడనం కాస్త బలపడింది కొద్దిసేపటి క్రితం, అంటే కొద్ది రోజుల క్రితం ఇన్ఫాక్ట్. ఆ తర్వాత సిచ్యువేషన్ చూసుకుంటే తర్వాత బలహీనపడింది. ఆ తర్వాత కంటిన్యూగా బలహీనపడుతూ ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే మాత్రం నార్మల్కి వచ్చే అవకాశం అయితే మాత్రం పుష్కలంగా కనిపిస్తోంది. సో ఒకసారి ఆ అంశానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. గాలుల తీవ్రతకి సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ప్రస్తుతం మీకు కనిపిస్తోంది కదా ఈ కాస్త డార్క్ బ్లూ కలర్. సో ఇదంతా కూడా అక్కడక్కడ మేఘావృతమే ఉంది. అటువంటి సినారియో అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. వర్షాలు అక్కడక్కడ చిరుజల్లులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుగా ఉన్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది భారత వాతావరణ శాఖకు సంబంధించి మ్యాప్. మీరు గమనిస్తే కనుక భారత వాతావరణ శాఖకు సంబంధించి ఆ మ్యాప్ని మీరు గమనించే ప్రయత్నం చేస్తే కనుక ఏ స్థాయిలో సిచ్యువేషన్ ఉందో మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు పరిస్థితిని గమనించవచ్చు. పూర్తిగా అయితే మాత్రం ఇదిగో ఈ అల్పపీడనం కాస్త ప్రభావం ఇటు నైరుతి దిశగా నైరుతి బంగాళాఖాతం వైపు ఇది ప్రయాణం మొదలుపెట్టింది. ఇక్కడ మీరు చూస్తే కనుక బలహీనపడుతూ నైరుతి బంగాళాఖాతం వైపు ప్రయాణిస్తున్న సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉత్తర తమిళనాడుతో పాటు తమిళనాడు మీద దీని ప్రభావం కనిపిస్తోంది. కానీ ప్రభావం అంటే పెద్దగా చెప్పుకోవాల్సిన, అంటే భయపడేంత సిచ్యువేషన్ లేదనే చెప్పుకోవాలి. కాస్త తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇక్కడ కురుస్తున్న పరిస్థితి. దాంతోపాటు రాయలసీమకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి సూచన చేస్తోంది, ఏ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది, ఈ అల్పపీడనం సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి హియర్ ఇట్ ఈస్. మీరు చూస్తే కనుక శ్రీకాకుళం అలాగే విశాఖపట్నం ఇక్కడ మీరు చూస్తే స్క్వెల్లీ విండ్స్ స్పీడ్ రీచ్ అంటే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో లేకపోతే అత్యధికంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది తప్ప భారీ వర్షాలకు సంబంధించి కావచ్చు ఎక్కడా సూచన చేయలేదు. శ్రీకాకుళం, విశాఖపట్నంతో పాటు అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమతో పాటు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు. నెల్లూరుకి మాత్రం భారీ వర్ష సూచన ఇచ్చిందని చెప్పుకోవాలి. ఒకసారి నేను మీకు హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి నెల్లూరుకి సంబంధించి మీరు చూస్తే కనుక ఇదిగో నెల్లూరుకి సంబంధించి భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఇదిగో మీరు చూడొచ్చు హెవీ రైన్ఫాల్ లైక్లీ టు అక్కర్ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. దాంతోపాటు
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, అత్యధికంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇక్కడ చెప్పడం జరుగుతోంది. నెల్లూరుకు సంబంధించి రేపు ఉదయం వరకు కూడా ఈ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఎల్లో అలర్ట్తో పాటు హెవీ రైన్స్ అలర్ట్ ఇచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో నెల్లూరుతో పాటు ఇంకా అంతే ఒక నెల్లూరులో మాత్రమే భారీ వర్ష సూచన, అంటే దాదాపుగా మనకి తమిళనాడుకి దగ్గరగా ఉన్న సిచ్యువేషన్ ఆ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ అయితే మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. భారత వాతావరణ శాఖ చెబుతున్న రిపోర్ట్ని మీరు చూస్తున్నారు. ఈ సబ్జెక్ట్ కాస్త తగ్గినట్టు అర్థం చేసుకోవచ్చు, కాస్త ఇంపాక్ట్ మనకి అంతగా లేదనుకోవాలి. A western disturbance and its interaction with easterly winds అంటూ కూడా మీరు చూడొచ్చు. అంటే ఇక్కడ ఎక్కడా కూడా మోడరేట్ రైన్ఫాల్ అంటే మోస్తరు వర్షాలు, అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నార్త్ వెస్ట్ అలాగే సెంట్రల్ ఇండియా 27, 28 అని చెప్తున్నారు తప్ప పెద్దగా మనకైతే మాత్రం పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు. లో ప్రెషర్ అంటే అల్పపీడనం బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి కంటిన్యూ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ నార్త్ తమిళనాడు కోస్ట్ మూవ్ వెస్ట్ వర్డ్స్ అండ్ వీకెండ్ ఇంటూ లో ప్రెషర్ ఏరియా ఓవర్ ద సేమ్ రీజియన్ 5:30 hours Indian Standard Time and become less marked 8:30 hours Indian Standard Time of today 26th December. However, the associated cyclonic circulation persisted over the same area at lower ట్రోపోస్ఫెరిక్ లెవెల్స్ అంటూ కూడా చెబుతున్న పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలోనే అంటే ఉపరితల ఆవర్తనానికి సంబంధించి చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీరు చూస్తే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. దాంతోపాటు విత్ హెవీ రెయిన్ఫాల్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 26. అంటే ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అది కూడా కోస్తా ప్రాంతానికి సంబంధించి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతోంది. హెవీ రెయిన్ఫాల్ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే కోస్తా తీరానికి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. దాంతోపాటు లైట్ టు మోడరేట్ అంటూ కూడా కొన్ని ప్రాంతాలకు సంబంధించి సూచిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అలర్ట్స్ గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రేపు ఉదయం వరకు కూడా ఇటు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇది రేపు ఉదయం వరకు కంటిన్యూ అవుతుంది. సో అటువంటి సినారియో మనం చూడొచ్చు. జిల్లాలకు సంబంధించి ఎటువంటి అలర్ట్స్ ఇచ్చిందో మనం చూసాం. మరి ముఖ్యంగా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కానీ నెల్లూరు మినహా మిగతా జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ఇచ్చిన మిగతా జిల్లాలకు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, అత్యధికంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. కానీ ఇక్కడ భారీ వర్ష సూచన అయితే మాత్రం అంతగా చేయలేదు. కానీ నెల్లూరుకు సంబంధించి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల చినుకులు, దాంతోపాటు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్లు, అత్యధికంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో ఒకసారి మీరు చూడొచ్చు, నేను ప్లే చేస్తున్నాను. సో రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు గమనిస్తే కనుక ఇదిగోండి మీరు చూడొచ్చు. దాదాపుగా ఈరోజు రాత్రి నుంచి కాస్త తెరిపించే అవకాశం ఉందా అంటే కనుక అటువంటి మాట వినిపిస్తోంది. ఎందుకంటే పూర్తిగా ఇటు తమిళనాడు వైపు వెళ్ళిపోబోతోంది. ఆ తర్వాత ఇన్ఫాక్ట్ బలహీనపడుతోంది, వెళుతున్నప్పుడు కూడా బలహీనపడుతోంది. కాబట్టి పెద్దగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంపాక్ట్ ఉండదు. కొన్ని చోట్ల మబ్బు పట్టు ఉంటుంది, కొన్ని చోట్ల చినుకులు ఉంటాయి, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కర్ణాటక కావచ్చు, కేరళ వైపు వెళ్ళిపోతున్నప్పటికీ పెద్దగా బలపడిన సిచ్యువేషన్ ఉండదు. ఆ తర్వాత పూర్తిగా బలహీనపడిపోయి 27 రేపు రాత్రికి ఇది అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పెద్దగా ఇంపాక్ట్ చూపించదు అని చెప్పుకోవాలి. కానీ ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ కాస్త ఆరెంజ్ అలర్ట్స్ కనిపిస్తున్నాయి. సో దీని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇంకొకటి రెడీ కాబోతుందా అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం మొన్నటి నుంచి కూడా. సో అక్కడి నుంచి ఇంకొకటి అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. ఈ సినారియోలో ఏం జరిగే అవకాశం ఉంది అనేది దాదాపుగా 28, 29 గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ నుంచి టువర్డ్స్ అండమాన్ నికోబార్ దీవుల దగ్గర మనకి 28వ తారీఖున ఇంకొకటి ఫామ్ అయ్యే అవకాశం ఉందా అంటూ కూడా మనకి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి కాస్త పైకి షిఫ్ట్ చేస్తున్నాను సో దట్ మనకి క్లియర్గా ఉంటుంది. 27 నార్మల్గా అనిపిస్తుంది. కానీ 28వ తారీఖున ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందా, అది మన వైపు ఏమైనా వచ్చే అవకాశం ఉందా బంగాళాఖాతానికి? 28 ఇదిగో 28 ఇంకొకటి ఫామ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది ప్రస్తుతానికి అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఉన్నట్టుగా మనం భావించాలి. కానీ ఇది ఇటువైపు వస్తుందా, ఒకవేళ వస్తే కనుక ఎంత ఇంపాక్ట్ చూపించే అవకాశం అనేది ఆసక్తికరంగా మారింది.
28వ తారీఖున ఇది బలహీనపడుతుందా బలపడుతుందా అనేది ఆసక్తికరంగా మనం చూస్తూ ఉంటే మన వైపు వస్తుంది దీని డైరెక్షన్ అంతా చూస్తూ ఉంటే. కానీ గాలుల తీవ్రత ఎలా ఉండబోతోంది 28న? ఎస్, కాస్త బలహీనపడుతోంది కాబట్టి పెద్దగా మనకి ఇంపాక్ట్ చూపించకపోవచ్చేమో. 28వ తారీఖున మనకి క్లారిటీ వచ్చే అవకాశం, దాదాపుగా రేపు మనకి క్లారిటీ వస్తుందేమో. ఇది కాస్త బలహీనపడుతుంది, సిచ్యువేషన్ మారుతోంది. కానీ ఈ మధ్య చూసుకుంటే కనుక ఫేంజల్ నుంచి మొదలు పెడితే ఆ తర్వాత వచ్చిన అల్పపీడనం కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ఈ అల్పపీడనం కావచ్చు, లేకపోతే రాబోతోంది అని ఒక సినారియోలో కనిపిస్తుందా ఈ విషయం కావచ్చు, వీటిని ఎక్స్పెక్ట్ చేయడంలో అంటే వీటిని గెస్ చేయడంలో కాస్త సిచ్యువేషన్స్ మారుతున్నాయి. ఎందుకంటే వాతావరణం చాలా వేగంగా మారుతోంది, మరీ ముఖ్యంగా బంగాళాఖాతంలో. ఎందుకంటే ఒక డైరెక్షన్ అనుకుంటే ఇంకో డైరెక్షన్కి వెళ్తుంది, ఊహించే డైరెక్షన్ అయితే మాత్రం ప్రెసెంట్ లేదు. సో ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఒకవేళ వస్తే కనుక ఏ జిల్లాలకు ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది, వీటన్నిటి కూడా భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది, ఆ అంచనాలను వివరించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూసాం ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తుంది అనేది. సో తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచి రేపటి ఉదయం 8:30 వరకు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 రోజుల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే 5 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఆ తర్వాత ఎల్లుండి ఉదయం 8:30 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. హైదరాబాద్కి సంబంధించి కూడా వాతావరణ శాఖ తన రిపోర్టు పొందుపరచడం జరిగింది, కాస్త మబ్బు పట్టే వాతావరణం ఉంటుందంటూ కూడా. సో ఈ నేపథ్యంలో మీ ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సో దట్ మనకు కూడా గెస్ట్ చేయడానికి, లేకపోతే అక్కడ ఉన్న వాతావరణ సిచ్యువేషన్కి, అలాగే ఇక్కడ మనకు అందుతున్న రిపోర్ట్స్కి ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మీకేమనిపిస్తోంది, మీ ప్రాంతాల్లో ఎటువంటి సినారియో ఉంది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక రేపటి నుంచి నార్మలైజ్ అయ్యే అవకాశమే ఉంది. దాదాపుగా కాస్త మబ్బు పట్టే వాతావరణం కొన్ని చోట్ల ఉండొచ్చు అనేది మనకి ఒక పిక్చర్ని ఎక్స్పెక్ట్ చేస్తే కనుక అందుతున్న సమాచారం.